వెల్కమ్ టు పీజీ న్యూస్. ఇక మన జగనన్న మళ్ళీ పరామర్శ యాత్రకు వెళ్లారు. మనందరం అనుకున్నట్టుగానే ఆ పరామర్శ యాత్రలో కూడా ఇద్దరి ప్రాణాలను కూడా తీసుకెళ్లాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఏదైతే అంటే ఆయన ఎప్పుడు తరచుగా బయటికి రాడు, బయటికి వచ్చినా కూడా ఆయన వెళ్ళేది దేనికి? ఎవరినో ఒకరిని పరామర్శించడానికో లేదంటే ఇంకెవరినైనా పరిశీలించడానికో వెళ్తూ ఉంటారు. ఇక అలా వెళ్తున్న నేపథ్యంలోనే మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళాడు. అక్కడ అయిపోయింది. అక్కడ ఏదో నోటికొచ్చింది మాట్లాడాడు. అంబటి రాంబాబును పొగడాలంట, అంబటి రాంబాబు తప్పేంటి అని కూడా చాలా మాట్లాడారు. ఇక అది పక్కన పెడితే ఇప్పుడు ఇబ్రహీంపట్నంకి ఆయన జోగి రమేష్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించడానికి వెళ్ళారు. అయితే వెళ్ళే మార్గ మధ్యంలో ఇద్దరి ప్రాణాలను కూడా తీసేశాడు. అయితే గతంలో ఇప్పుడు ఫస్ట్ టైం అని కాదు, గతంలో నుంచి కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి యాత్రలో పాల్గొంటూ రోడ్ షోలు చేస్తూ ఉంటారో ఆయన ఎప్పుడు ఎక్కడ చేసినా కూడా అయితే ప్రజల ప్రాణాలు పోవాలి, లేదంటే పంట అయినా నష్టం జరగాలి, లేదంటే రోడ్ల పైన అస్తవ్యస్తంగా ట్రాఫిక్ వల్ల ప్రజలైనా ఇబ్బందులు పడుతూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి యాత్రలు ఈక్వల్స్ టు డ్యామేజ్ అని అనుకోవచ్చు, సింపుల్ గా చెప్పాలంటే. అయితే గతంలో ఉల్లి తోటకు సంబంధించి వాళ్ళను పరామర్శించడానికి వాళ్ళని కలిసి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పంటనంతా తొక్కించేలాగా చేయడము, ఇంకో యాత్రలో ఏకంగా ఒక సాధారణ వ్యక్తి మెడపై అంటే తలపైనే కారెక్కించడము, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అంటే ఇలాంటి చేయడం మాత్రమే కాకుండా అంటే ఒకరి ప్రాణం పోతున్నప్పుడు వాటిపైన కనీసం ఒక స్పందన కూడా లేకుండా ఆయన చైన్లు, ఆయన వాచ్లు భద్రంగా ఉన్నాయా లేదా అనే అందులో ఉన్నంత శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద జగన్మోహన్ రెడ్డికి ఉండదు అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గతంలో ఆయన చేసిన పర్యటనలే కావచ్చు, లేదంటే మిరపతోట గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు ఆయన చేసిన ఘన కార్యాలయం అయి ఉండొచ్చు, లేదంటే పొగాకుకు సంబంధించిన రైతులను కలిసి రావడానికి పోయినప్పుడు ఆ పొగాకు ఆ బస్తాలను అన్నిటిని తొక్కించుకుంటూ వెళ్ళడము, ఇలా ఆయన ఏం చేసినా అందులో అర్థం పడదాం అనేది ఏమి ఉండదు. ఏదో ఒకటి చేయాలి, ప్రజలను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, ఈ విధంగానే ఆయన పనులు కొనసాగుతూ ఉంటాయి. ఇక జగన్మోహన్ రెడ్డి యాత్ర అంటేనే ఇక ఆ యాత్ర ఒక సైకో యాత్ర అనుకోవడంలో ఎటువంటి తప్పే లేదు. ఇక ఇప్పుడు కూడా జోగి రమేష్ ఇంటికి వెళ్లే కంటే ముందు ఇంకొక విషయం, ఇక్కడ ఆయన ఇటు చెప్పింది ఒక టైం అయితే అక్కడికి వెళ్ళేది ఇంకో టైంకి, ఇటు 10కి అంటే 10-11 ఆ సమయానికి వెళ్తాము అని పర్మిషన్లు తీసుకుంటే అసలు పర్మిషన్లు ఇవ్వకపోగా కూడా చెప్పిన టైంకి అనుకున్న టైంకి వెళ్లకుండా ఎప్పుడో 11-11:30 నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే దాదాపుగా 6-7 గంటల పాటు రోడ్ల మీద ట్రాఫిక్ ను కలిగించే విధంగా ముఖ్యంగా ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళు అందరూ కూడా పోగయ్యి ముఖ్యంగా బైక్లతో స్టంట్లు చేసుకుంటూ అక్కడ రోడ్ల మీద ఉండే ప్రజలకు గాని స్థానికులకు గాని ఇబ్బంది కలిగే విధంగా ఇలా అనేకవి చేస్తూనే ఉన్నారు. ఇక ఇందులో ముఖ్యంగా మాట్లాడాలంటే ఇప్పుడు ఎవరు సాధారణ వ్యక్తో లేదంటే అంటే ఎవరు చనిపోయినా కూడా దానిపైన జగన్మోహన్ రెడ్డి ఏం స్పందించరు అనుకోండి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యాత్రలో, ఈ రోడ్ షోలో, ఈ పరామర్శ యాత్రలో చనిపోయింది ఆ పార్టీకి చెందిన వైసీపీ కార్యకర్త. అయితే ఎప్పుడో ఉదయం అనగా వచ్చి జగన్ వస్తాడు, జగన్ని చూడాలి అని ఆయన కోసం వేచి చూసి సొమ్మసిల్లిపోయి ఏమంటారు గుండె పొట్టుతో మృతి చెందాడు. మరి ఆ మృతి చెందిన విషయం అసలు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటదంటారా? ఎందుకంటే ఎప్పుడో మార్నింగ్ ఆయన బయటికి వెళ్తే దాదాపుగా 6-7 గంటల పాటు జరిగిన ఆ యాత్రలో ఈ విధంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఈ విధంగా అయితే వాటిపైన అసలు ఎటువంటి సమాచారమే జగన్ కి ఉండదంటారా? దానిపైన అసలు ఆయన ఏమాత్రం రెస్పాండ్ కూడా అవ్వలేదు. మరి ఆ పార్టీకి చెందిన కార్యకర్తనే కదా, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తినే కదా. మరి ఇప్పుడు సరే తర్వాత మళ్ళీ ఈయన చనిపోయినందుకు ఈయన ఇంటికి వెళ్ళి అప్పుడు మళ్ళీ ఇంకో పరామర్శ యాత్రను బయటికి తీసుకొస్తారు. ఇక దాని గురించి అందరికి తెలిసిందే. కానీ ఈయన ఏదైతే జోగి రమేష్ ఇంటికి వెళ్ళాడో, ఇంటికి వెళ్ళిన తర్వాత మహా అంటే అక్కడ ఆయన కూర్చొని మాట్లాడింది ఓ అరగంట. ఆ అరగంట సేపు కూడా ఆ చూసిన గోడలనే చూసుకుంటూ మాట్లాడిన మాటలే పదే మాట్లాడుకుంటూ ఈ విధంగా ఆయన అంటే అసలు వాళ్ళను ఎందుకు పరామర్శించాలి? వాళ్ళు ఏదో ప్రజల సమస్యల మీద పోరాడారని ఈయన పరామర్శించాడా, లేకపోతే ఎందుకని వాళ్ళని ఈయన వెళ్ళి మరీ పరామర్శించడం?
ఇటు ఒక ఆయన అంబటి రాంబాబు ఏమో ప్యూర్లీ ఆయన నోటిదూల, ఆయన నోటిదూల వల్ల ఆయన చేతులారా చేసుకున్న దానికి ఆయన అనుభవిస్తున్నాడు. ఇక జోగి రమేష్ అంటారా, ఆల్రెడీ జైలుకు పోయి వచ్చినా కూడా ఏ మాత్రం కూడా, ఇక ఆ మాటలు ఎందుకులేండి కానీ, ఏ మాత్రం కూడా లేకుండా ఆయన మళ్ళీ లోకేష్ ని మాట్లాడడం అంటే, ఇక్కడ వీళ్ళు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ మీద, వాళ్ళ స్థాయికి కూడా ఏమాత్రం గౌరవం లేకుండా వీళ్ళ నోటికొచ్చిన నోటి దూలతో మాట్లాడిన మాటలకి స్వయాన మాజీ ముఖ్యమంత్రి వీళ్ళ ఇళ్లకు వచ్చి పరిశీలించడము, వీళ్ళని పరామర్శించడము, అంటే వీళ్ళు ఏదో పెద్ద ఘనకార్యాలు చేశారని, ఏదో ప్రజలకు మంచి జరిగే పోరాటాలు చేస్తున్నారు, వీళ్ళని ఇటు పోలీసులు అరెస్ట్ చేస్తుంటే అందుకు జగన్మోహన్ రెడ్డి ఏదో బయటకు వచ్చి పరామర్శిస్తున్నట్టు, పైగా మీద కట్టింగ్లు, ఇవన్నీ పోగా మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్త చనిపోయినప్పుడు కనీసం దాని గురించి ఆయన అర్ధగంట సేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించినప్పుడు అక్కడ ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావించలేదే. అంటే జగన్ తీసి బయటకు వచ్చి మాట్లాడతాము, ఇవన్నీ మేము చేస్తూనే ఉంటాము, అయినా కూడా మాకు జెడ్ సెక్యూరిటీ కావాలనే ఒక ఏమంటారు ఒక ఆలోచనతో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఏదైతే రోడ్ షో జరిగిందో ఆ రోడ్ షోలో ఇటు వైసీపీ పార్టీకి సంబంధించిన యువత ముఖ్యంగా బైక్లతో స్టంట్లు చేస్తూ ఉన్నారు. ఇందులో కేవలం ఈ రాంబాబు అనే వ్యక్తి మాత్రమే కాకుండా ఇంకో 17 ఏళ్ల భార్గవ్ అనే ఒక యువకుడు కూడా మృతి చెందాడు బైక్ యాక్సిడెంట్ కారణంగా. ఆయన కూడా ఈ రోడ్ షో కార్యక్రమంలోనే ఆయన కూడా మృతి చెందారు. మరి 17 ఏళ్ల యువకుడు మృతి చెందినప్పుడు మరి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? అంటే ఏదో ఎక్స్గ్రేషియా ఇచ్చో, లేదంటే ఇంకో రకంగా ఏదో భూములు ఇచ్చో, లేదో ఇల్లు ఇచ్చో ఆదుకుంటారు, కరెక్టే. కానీ ఆ పోయిన మనిషి లోటును జగన్ మళ్ళీ తీర్చగలడా? ఆ లోటును రీప్లేస్ చేయగలడా? చేయలేడు. ఇక అంతేకాకుండా ఇటు ఈ యాత్రకు సంబంధించి అందులో 2029లో మళ్ళీ జగన్ అన్నే ఒక విధ్వంసకరమైన జగన్ అన్న అంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలు, మళ్ళీ ఆ ఫ్లెక్సీలకు రక్తాలతో తిలకాలు, ఇవన్నీ చేస్తుంది ఎవరు? యువత. మరి అలాంటి యువతనేనా జగన్ ప్రోత్సహించేది? అంటే ఈయన ఏం చేసినా కూడా అది ఖచ్చితంగా రాజకీయమే అయి ఉండాలి, ముఖ్యంగా అందులో యువత బలవ్వాలి, ఇటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బలవ్వాలి, అందరూ బలవ్వాలి. ఈయనకు సంబంధించి ఈయన చైన్లు వాచ్లు మాత్రం భద్రంగా ఉండాలి. ఈయన చైన్లు వాచ్ల మీద ఉన్నంత శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద ఉంటే అసలు ఈ రోడ్ షోలు, ఈ పరామర్శ యాత్రలు అనేవి ఉండవు కదా. మరి ఈ కాస్త ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఈ కాస్త కూడా లేకుండా ప్రతిదీ రాజకీయమే, ప్రతి దాంట్లో రాజకీయమే. అది ఓడి సచ్చినా రాజకీయమే, ఒకరిని జైల్లో వేసినా రాజకీయమే, ఇంకోడు జారి పడ్డా కూడా రాజకీయమే. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తూనే ఉంటాడు. ఇక ఆ రాజకీయాల్లో ఎంతో మంది సాధారణ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. మరి అలాంటి జగనన్న ఇప్పటికన్నా మారతాడా? ఇప్పుడు 2 చనిపోయారు, గతంలో ఇంకో 2 కూడా చనిపోయారు, అంతకుముందు పంటలకు నష్టాలు జరిగాయి, కొన్ని వాహనాలకు ఏకంగా ఒకసారి అయితే ఈయన యాత్ర కారణంగా అంబులెన్స్ వెళ్ళడానికి దారి లేకుండా అంబులెన్స్ లో ఉన్న వాళ్ళు మృతి చెందారు. ఇలా అనేక ఘటనలను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూనే ఉంటారు. మరి ఈయన రాజకీయాలకు ఇప్పుడైనా అడ్డకట్ట పడుతుందా? ఈ ఇద్దరి ప్రాణాలను చేతులారా ఆయనే తీసినట్టు మరి ఇప్పటి నుంచి ఆయన ఈ యాత్రలను, ఈ పరిశీలన కార్యక్రమాలను తగ్గించుకుంటారా, మరి ఇదే రకంగా కొనసాగిస్తారా అనేది చూడాలి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.